మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ఆగు పద రండి. చెప్పరా. ఎరా ఎక్కడున్నావు? మెసేజ్కి అసలు రిప్లై లేదు. ఇంట్లో ఉన్నాయే. ఏం లేదు, బిజీయా? ఏం చేస్తున్నావు? ఫ్రీయా అంటే మూవీ చూస్తున్నా. నేను పని ఉందా? మూవీయా? అయితే ఫ్రీయేలే, బయటికి వెళ్దామని. ఫ్రీగా ఉన్నాను అనలేదు, మూవీ చూస్తున్నాను అన్న. మూవీ చూస్తున్నావు అంటే ఫ్రీగా ఉన్నట్టే కదరా, అదేమన్నా పెద్ద పనే. ఫోన్ పెట్టరా. ఫోన్. హాయ్, దిస్ ఇస్ సాయి. బాహుబలిలో బల్లాల దేవుడికి ఇంతమంది బానిసలు ఉన్నారో తెలియదు, కానీ మన టీఎఫ్ఐకి మాత్రం ఇంతకు మించి చాలామంది ఉన్నారు. అలాంటిది నువ్వు కూడా ఒక టీఎఫ్ఐ బానిస. నువ్వు సినిమాలు చూసేటప్పుడు కూడా ఇలానే అంటున్నారా? అలా అయితే ఇప్పటి నుంచి నేను పెట్టి ఈ వీడియోలు చూపించు. ఒక డిఓపి అయ్యి ఉండి నేను సినిమాల గురించి మాట్లాడకపోవడమా? ఇప్పటి నుంచి మాట్లాడతా. సో ఈ వీడియో నుంచి ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఏం ఉండబోతుంది, మీరు ఏం చూడబోతున్నారు అనేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే నేను కూడా సినిమాలు చూసేవాడిని కాదు. ఇది నేను డిఓపి అవ్వక ముందు కాదు, డిఓపి అయిన తర్వాత కూడా చూసేవాడిని కాదు. లాస్ట్ 2 years నుంచి ప్రాపర్గా ఫిల్మ్స్ చూడడం స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడైతే సినిమాలు చూడడం స్టార్ట్ చేశానో 2 మంచి విషయాలు జరగడం స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ది, నేను డిఓపి కాబట్టి ఆబ్వియస్లీ కొత్త ఐడియాస్ రావడం, కొత్త సినిమాటోగ్రఫీ స్టైల్స్, కొత్త షార్ట్స్, న్యూ పర్స్పెక్టివ్లో చూడడం స్టార్ట్ అయింది. సెకండ్ విషయం, ఇది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ జరిగింది. అలా కొన్ని ఫిలిమ్స్ చూస్తూ ఉండగా ఆ క్యారెక్టర్లో ఉన్న మంచి విషయాలు ఏంటి, అసలు ఆ క్యారెక్టర్ ఏం చెప్తుంది అని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను నేను. ఎవరైనా సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నావా అని అడిగినప్పుడు సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, నేర్చుకోవడానికి కూడా అని చూపించవచ్చు మీరు. సో స్టార్ట్ చేయడమే రేలంగి మావయ్య లాంటి ఒక మంచి సాఫ్ట్ క్యారెక్టర్తో స్టార్ట్ చేయడం ఎందుకు, మంచి పవర్ఫుల్ క్యారెక్టర్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో ఈరోజు మన క్యారెక్టర్ థామస్ షెల్బీ. పీకీ బ్లైండర్స్ అండ్ నెట్ఫ్లిక్స్లో ఉన్న ఒక సిరీస్లో మెయిన్ క్యారెక్టరే థామస్ షెల్బీ. అదే సిరీస్కి ఒక సీక్వెల్గా ఒక మూవీ కూడా వచ్చింది, పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల్ మ్యాన్ అని. మీలో ఎంతమంది ఈ సిరీస్ చూసారో లేదు తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ సిరీస్కి సంబంధించిన, ఈ క్యారెక్టర్స్కి సంబంధించిన ఏదో ఒక వీడియో యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ ఖచ్చితంగా చూస్తుంటారు. ఈ సిరీస్ మొత్తం 1900s బర్మింగ్హామ్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంటుంది. సో ఆ బర్మింగ్హామ్లో ఉన్న ఒక జిప్సీ ఫ్యామిలీ గ్యాంగ్స్టర్స్ నుంచి పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి ఎలా స్టాండ్ అవుట్ అయ్యారు, పెద్ద పవర్ఫుల్ పీపుల్ మధ్యలో వాళ్ళు ఎలా పైకి వెళ్ళారు అనేదే ఈ స్టోరీ మొత్తాన్ని నడిపించే ఒకే ఒక్క క్యారెక్టర్ థామస్ షెల్బీ. సో థామస్ షెల్బీ దగ్గర నుంచి మనం నేర్చుకోబోయే ఫస్ట్ పాయింట్ కామ్నెస్. సో మీరు సిరీస్ మొత్తం చూస్తే థామస్ షెల్బీ చాలా తక్కువ సిచ్యువేషన్స్లో బర్స్ట్ అవుట్ అవుతాడు. మిగిలిన ఏ డేంజరస్ సిచ్యువేషన్ అయినా సరే తను చాలా కామ్నెస్తో ఉంటాడు. ఆ కామ్నెస్ తన ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది. లిటరల్లీ మన అందరికీ ఉన్న ఒక మెయిన్ ప్రాబ్లం, ఏదన్నా ఇష్యూ వచ్చిందంటే ఫస్ట్ ప్యానిక్ అవుతాం, టెన్షన్ పడిపోతాం, రాంగ్ స్టెప్స్ తీసుకుంటాం. కరెక్ట్గా గమనిస్తే కామ్గా ఆలోచించిన ఏ సిచ్యువేషన్లోనూ మనం ఫెయిల్ అయ్యి ఉండం. బికాస్ మన బ్రెయిన్ చాలా ప్రాపర్గా ప్రాసెస్ చేసుకుంటుంది, మంచి ఐడియాస్ ఇస్తుంది, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ చూపిస్తుంది. సో ఇప్పుడు సెకండ్ పాయింట్, తన బాడీ లాంగ్వేజ్. సిరీస్ మొత్తం మీద తన వాకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, డామినేటింగ్గా ఉంటుంది, షోల్డర్స్ ఎప్పుడూ అప్ ఉంటాయి. అండ్ తను ఎవరితో మాట్లాడుతున్నా సరే ఐ కాంటాక్ట్ అస్సలు మిస్ చేయడు. తను ఒక రూమ్లోకి ఎంటర్ అవుతున్నాడు అంటే అక్కడ ప్రే ఎవరు, ప్రెడేటర్ ఎవరు అని అందరికీ అర్థమైపోతుంది. మన లైఫ్లో కూడా చాలా సిచ్యువేషన్స్లో ఇది ఫేస్ చేస్తాం. ఒక గ్రూప్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఉన్న, గ్రూప్ ఆఫ్ పవర్ఫుల్ పీపుల్ ఉన్న వాళ్ళ మధ్యలోకి వెళ్ళగానే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతూ వస్తాయి. బికాస్ వాళ్ళు మనకంటే బెటర్ స్టేజ్లో ఉన్నారు అని మన మైండ్, మన సబ్కాన్షియస్లోనే మన కాన్ఫిడెన్స్ని తగ్గిస్తూ వస్తుంది. మనం నడుస్తున్నప్పుడు, మనం నించున్నప్పుడు మన బాడీ పోస్చర్ స్ట్రైట్ అండ్ కాన్ఫిడెంట్గా ఉందంటే ఆ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోతుంది వీఆర్ కాన్ఫిడెంట్ అని. అండ్ పాయింట్ నెంబర్ 3, సిరీస్ మొత్తం మీద థామస్ షెల్బీ ఎంత డేంజరస్ థింగ్స్ చేస్తున్నా, ఎంత బిజీగా ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా తన ఫస్ట్ ప్రయారిటీ తన ఫ్యామిలీ. తన ఫ్యామిలీలో ఏ ఫ్యామిలీ మెంబర్కి చిన్న ప్రాబ్లం వచ్చినా తనే ముందు ఉండి అది సాల్వ్ చేస్తాడు లేదా సాల్వ్ చేయిస్తాడు.
తన ఫ్యామిలీలో ఎల్డెస్ట్ బ్రదర్ ఆర్థర్ షెల్బీ అయ్యి అందరిలో ఎల్డెస్ట్ పాలీ గ్రే అయినా సరే వాళ్ళతో కలిపి ప్రతి ఒక్కరు థామస్ షెల్బీకి రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ పాయింట్ నెంబర్ 4 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఏదైనా జరగాలి ఏదైనా చెయ్యాలి అనుకుంటే థామస్ షెల్బీ ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఎంత హార్డ్ వర్క్తో పనిచేస్తాడో అంతే స్మార్ట్గా ఆలోచిస్తాడు. ఆ సిరీస్ మొత్తంలో థామస్ షెల్బీ కంటే పవర్ఫుల్ పీపుల్ చాలామంది ఉంటారు, బట్ వాళ్ళ అందరికంటే బెటర్గా స్ట్రాటజీస్ వేయగలడు థామస్ షెల్బీ. అండ్ వాళ్ళందరూ వెళ్ళలేని ఎక్స్టెంట్కి తను వెళ్ళి ఒక పని కంప్లీట్ చేయగలడు. చాలా డౌన్ఫాల్స్ కనిపిస్తుంటాయి, అది స్క్రాచ్ నుంచి అయినా సరే మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అనుకున్న స్టేజ్కి వెళ్ళాలని మళ్ళీ వర్క్ చేస్తాడు. మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందా వదిలేస్తాం. అలా ప్రతి ఒక్క దాన్ని ఎక్స్క్యూజ్గా తీసుకుంటూ వెళ్తే మనం ఏమీ చేయలేం. సో ఈ సిరీస్ చూస్తున్న ప్రతిసారి ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈరోజు మనం థామస్ షెల్బీ దగ్గర నుంచి నేర్చుకున్నవి 4 పాయింట్స్. ఫస్ట్, కామ్నెస్. ఏ సిచ్యువేషన్లో అయినా కామ్గా ఆలోచించి కామ్గా బిహేవ్ చేస్తే మైండ్ కరెక్ట్గా ఆలోచించగలదు, మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ పాయింట్ నెంబర్ 2 బాడీ లాంగ్వేజ్. కాన్ఫిడెంట్గా ఉండాలి, ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకూడదు. అండ్ పాయింట్ నెంబర్ 3 ఇంపార్టెన్స్ టు ఫ్యామిలీ. ఎన్ని వర్క్స్ ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ పాయింట్ నెంబర్ 4 ఒకటి జరగాలి అంటే దానికోసం ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్ళాలి. ఏదన్నా ఒకటి జరగాలని డిసైడ్ అయ్యామంటే అది జరిగే వరకు వదలకూడదు, దానికోసం ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్ళగలగాలి. ఒకవేళ ఇవే కాకుండా ఇంకేవైనా పాయింట్స్ నేను థామస్ షెల్బీ గురించి మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్లో కొత్త క్యారెక్టర్తో కొత్త క్వాలిటీస్ నేర్చుకుందాం. బాయ్.